తిరుమల తిరుపతిలో చిరుతలు సంచరిస్తున్న తరుణంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అలిపిరి నుంచి తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులను యథావిధిగా అనుమతిస్తున్నారు అధికారులు. అయితే మధ్యాహ్నం 2 గంటల అనంతరం భక్తులను గుంపులుగా వదులుతున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది భక్తులు ఉండేలా విజిలెన్స్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. 12 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు. రాత్రి 9:30 తర్వాత అలిపిరి నడక మార్గాన్ని మూసేస్తున్నారు అధికారులు. రైట్, ఏదైతే నిన్న కూడా మనం చూసాం, కాలినడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు వస్తున్నటువంటి దృశ్యాలు మన స్క్రీన్లో కూడా చూస్తున్నాం. భక్తులను అలర్ట్ చేశారు. అయితే కొన్ని నిబంధనలు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ వర్మ. నిన్న మనం మాట్లాడాము, ఏదైతే గతంలో ఉండేది కర్రలు కానీ ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి భక్తులు అని చెప్పేవారు. టైమింగ్స్ కూడా లిమిట్స్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కొన్ని నిబంధనలు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తిరుమలలో మళ్ళీ చిరుతల సంచారం పెరిగిన నేపథ్యంలో ముఖ్యంగా కాలినడక మార్గాలలో గత 2 రోజులుగా చిరుతలు భక్తులకు కనిపించి భయాందోళన రేగిన నేపథ్యంలో టీటీడీ మళ్ళీ కాలినడక మార్గాల్లో ఆంక్షలు విధించింది. ఉదయం 5 గంటల నుంచి కూడా రాత్రి 9:30 గంటల వరకు మాత్రమే భక్తులను కాలినడక మార్గంలో పైకి అనుమతిస్తుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్న పిల్లలను అంటే 12 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించమని టీటీడీ అధికారులు చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాలినడక మార్గాల్లో వచ్చే భక్తులు తమ యొక్క తిరుమల ప్రయాణం పెట్టుకోవాల్సిందిగా కూడా అధికారులు సూచించిన పరిస్థితి అయితే ఉంది. గతంలో ఇవే ఆంక్షలు అయితే అమలు చేశారు. గతంలో చిన్నారుల పైన కాలినడక మార్గంలో చిరుతలు దాడి చేసిన సందర్భంలో ఇదే రీతిగా ఉదయం నుంచి రాత్రి వరకు మాత్రమే భక్తులను తిరుమలకు అనుమతించేవారు. ప్రస్తుతం మళ్ళీ కూడా కాలినడక మార్గాల్లో చిరుతల సంఖ్య పెరిగిన నేపథ్యంలో చిరుతల సంచారం కూడా అక్కడ సీసీ ఫుటేజ్ లో కూడా కనిపించిన నేపథ్యంలో మళ్ళీ కూడా ఆంక్షలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే భక్తులను ఎవరైతే మధ్యాహ్నం పైన భక్తులను గుంపులుగా అంటే ఒక 70 నుంచి 100 మంది భక్తులకు ఒక సెక్యూరిటీ గార్డును ఇచ్చి గుంపులుగా ఏదైతే ఎక్కువ చిరుతలు తిరిగే ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా గుర్తించి అక్కడ మాత్రం సెక్యూరిటీ సమక్షంలో భక్తులను గుంపులుగా తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే గత 2 రోజులుగా మళ్ళీ కూడా తిరుమలలో కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. భక్తులు ఎవరైతే తిరుమల ప్రయాణం పెట్టుకునే వాళ్ళు ఈ విధంగా ఈ ఆంక్షలను గుర్తుపెట్టుకొని రావాల్సిందిగా సూచిస్తున్నారు. సాధారణంగా 24 గంటల పాటు అలిపిరి నడక మార్గంలో భక్తులను కాలినడక మార్గంలో అనుమతిస్తూ ఉంటారు. అయితే శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రం అనుమతిస్తారు. అయితే అలిపిరి మార్గంలో కూడా మళ్ళీ చిరుతల సంచారం నేపథ్యంలో ఈ ఆంక్షలు విధిస్తున్నట్లుగా టీటీడీ అధికారులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ వర్మ, థాంక్స్ ఫర్ ది అప్డేట్.